గుంటూరు, విజయవాడ నగరాల మధ్య ఆంధ్ర ప్యారిస్గా పేరున్నటువంటి తెనాలి నగరానికి రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరంగా ఎంతో పేరు ఉంది. ఈ నగరం గుండా నిత్యం దాదాపు 5 నియోజకవర్గాలు చెందినటువంటి మంగళగిరి, తెనాలి, రేపల్లె, వేమూరు, పొన్నూరు నియోజకవర్గాలు చెందినటువంటి ప్రజానీకం, అదేవిధంగా ప్రజా రవాణా అనేటువంటిది ఎంతో కీలకంగా ఈ తెనాలి నగరం గుండానే రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ నగరానికి నిన్న మొన్నటి వరకు సరైనటువంటి రోడ్డు మార్గాలు నిత్యం గుంతలమయం. అడుగుదీసి అడుగేయాలంటేనే ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. మంగళగిరి నుంచి తెనాలి వైపు వెళ్ళాలంటేనే నరకం కనిపిస్తూ ఉండేది. పూర్తిగా గుంతలమయం దర్శనమిస్తూ ఉండేది. కనీసం ద్విచక్ర వాహనాలు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. గుంతలను తప్పించబోయి ఎదురుగా వచ్చినటువంటి వాహనాలు ఢీకొని మృతి చెందినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఇలాంటి ఘటనలు అనేటువంటివి నిన్న మొన్నటి వరకు సాధారణంగా కనిపిస్తుండేవి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఎంతో కీలకంగా ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు మార్గాన్ని మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది. దానిలో భాగంగానే మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలోని చింతలపూడి దగ్గర నుంచి రేవేంద్రపాడు వరకు అంటే దాదాపు 13 కిలోమీటర్ల మేర ముందుగా తక్షణమే దాదాపు 7 కోట్ల రూపాయలు వ్యయంతో మరమ్మతు పనులు చేపట్టారు. ఈ మరమ్మతు పనులు అనేటువంటి దాదాపు ఇప్పటికే 70% పూర్తయినాయి. మరో 30% మాత్రమే ఉన్నాయి. సాధ్యమైన త్వరలోనే ఈ పనులు పూర్తి చేసినట్లయితే అటు విజయవాడ వైపు నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, అదేవిధంగా తెనాలి, పొన్నూరు, అదేవిధంగా రేపల్లి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలకు, అదేవిధంగా ఇతర ప్రజానీకానికి ఎంతో ఊరట కలిగించే వార్త అని చెప్పాలి. విజయవాడ నుంచి తెనాలి దాదాపు 24 కిలోమీటర్లు వయా మంగళగిరి, అదేవిధంగా తెనాలి నుంచి గుంటూరు వయా నాడాకూడూరు మధ్య రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఈ మార్గాన్ని 4 వరుసల రోడ్డుగా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేశారు. తుదిపతి కార్యాచరణ త్వరలోనే చేపడతామని ఆర్ఎండ్బి అధికారులు ప్రకటించారు. మంగళగిరి నుంచి తెనాలి వైపు వెళ్ళేటువంటి రోడ్డు మార్గాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేస్తున్న నేపథ్యంలోనే విజయవాడ వైపు నుంచి వెళ్ళేటువంటి ప్రజానీకం, వాహనదారులు మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో ప్రయాణం రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు పట్టపగలే ఈ రోడ్డు దాటాలంటే భయం. కారణం ఓవైపు గుంతలమయం, అదేవిధంగా ఆదమరిస్తే మాత్రం ప్రక్కనే మద్రాసు కాలువ. ఇప్పుడు ఏం జరిగిద్దో తెలియని పరిస్థితుల్లో రాకపోకలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 4 వరుసల రోడ్డు విస్తరణ పుణ్యమంటూ భవిష్యత్తులో మాత్రం ఈ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రొయ్యమంటూ రాకపోకలు కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.